అధికారం కోసం పవన్ కళ్యాణ్ వేషాలు వేయాల్సిన అవసరం లేదని, అధికారం కోసం అర్రులు చాస్తూ ఎవరు వేషాలేస్తున్నారో రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసని నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కాకు మురళీరెడ్డి వైఎస్ షర్మిలపై రెచ్చిపోయారు. నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీరెడ్డి మాట్లాడుతూ హిందువుల మనోభావాలను కాపాడాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తారని చెప్పారు. వరద బాధితులకు సహాయం చేసినప్పుడు మతం చూసి ఇచ్చారా అని ప్రశ్నించారు. అసంబద్ధమైన విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అతి చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ తదితరులు తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపచారం చేశారన్నటువంటి ఒక భావన కోట్లాది మంది హిందువుల్లో కలిగిన తరువాత జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా మొదటిగా స్పందించి ఏ మత విశ్వాసాలకైనా ఇటువంటిది జరగడం బాధాకరం, దీంట్లో ఎవరి తప్పున్నా సరే ఆ భగవంతుడి పట్ల ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టి ప్రజలందరి తరఫున ఆయన యొక్క భగవద్దీక్షను చేపడితే దానిపైన కొందరు వ్యక్తులు అవాకులు చవాకులు పేలడం, అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం, ఏదైతే 3వ తేదీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడిన తరువాత చాలా మంది అప్పటి వరకు కలుగులు దాక్కున్నటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఇప్పటి వరకు కూడా ఏ రోజు ఏ సమస్య వచ్చినా, మన విజయవాడలో వరద సమస్య వస్తే ప్రకాష్ రాజ్ గారు ఎక్కడున్నారో తెలియదు, వైఎస్ షర్మిల గారు ఎక్కడున్నారో తెలియదు. ఈరోజు అనేక మంది పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేసే నాయకులందరూ ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి పోయారో తెలియదు. నిన్న వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు రాహుల్ గాంధీ గారి గురించి అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు వ్యవహరించిన తీరును మాత్రమే చెప్పి ఏ మత విశ్వాసాలైనా సమానంగా చూడండి, హిందూ ధర్మం అంటే అలుసుగా చూడొద్దు అన్నటువంటి విషయాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అయితే షర్మిల గారు దాంతో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఎన్నికలలో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వేషం మారింది, భాష మారింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వైఎస్ షర్మిల గారికి జనసేన పార్టీ తరఫున సూటిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం, వారికి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ. ఈరోజు అధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ వేషాలు వేయలేదు. ఈరోజు అధికారం కోసం తహతహలాడి అధికారం కోసం అరులు చాచేటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది కాదు. ఈరోజు 164 సీట్లతో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తర్వాత ఏ అంశం మీద కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. కానీ నిజాయితీగా నిబద్ధతగా కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వారే ముందుకొచ్చి ఎవరికి ఎటువంటి జరగకూడదని స్పందించడం జరిగింది. ఈరోజు షర్మిల గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక మతమే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా సూటిగా చెప్పడం జరిగింది వారాహి డిక్లరేషన్ సభలో, ఏ ఒక్క మతానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం కాదు, అన్ని మతాల్ని గౌరవించడమే సనాతన ధర్మం చెప్పింది. ఈరోజు అన్ని మతాల్ని గౌరవిస్తూ మన మత విశ్వాసాలని మనం కాపాడుకుందాం అన్నటువంటి విషయాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఈరోజు ఒక మతానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మాట్లాడేటువంటి షర్మిల గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి ఈరోజు ఏదైతే కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ కుటుంబాల్లో ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ వర్గానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా చూడలేదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విజయవాడ వరద బాధితులకు సహాయం చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇచ్చి అదేవిధంగా 4 కోట్ల రూపాయలని 400 పంచాయతీలకు ఇచ్చినప్పుడు ఆ పంచాయతీలో ఉన్నటువంటి వారి యొక్క కులాన్ని మతాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూడలేదన్నటువంటి విషయాన్ని షర్మిల గారు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీరు డిప్యూటీ సీఎంగా ఏ విధంగా సనాతన ధర్మం శ్రీరామ జై రామ జై జై రామ మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు. విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్. మా దగ్గర ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు,
ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై 10% డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును. మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా షాప్ నందు 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రా తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి 43 ఇంచెస్ టీవీ, రెండవ బహుమతి 32 ఇంచెస్ టీవీ, మూడవ బహుమతి 24 ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును. ఈ బహుమతులు అక్టోబర్ 13వ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది. సంప్రదించు ఫోన్ నంబర్లు 8639436276 మరియు 9959954018. ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్, నియర్ స్టార్ థియేటర్, కొత్త కాలువ, నారాయణరెడ్డిపేట, 1వ